ప్రయాగరాజ్ మహాకుంభమేళ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 30కి చేరింది. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనపై యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని అందులో కోరారు. కాగా తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కార్ స్టేటస్ రిపోర్ట్స్ను ఇవ్వాల్సి ఉంటుంది. మరోపక్క ఈ ఘటనపై యోగి సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. తొక్కిసలాట తర్వాత అప్రమత్తమైన యూపీ సర్కార్ 5గురు ప్రత్యేక అధికారులను నియమించింది. భక్తుల రద్దీ, ట్రాఫిక్, పలు శాఖల మధ్య సమన్వయాన్ని ఈ అధికారులు చూస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. 45 రోజుల పాటు జరుగుతున్న మహాకుంభమేళలో ఇప్పటికే 27 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. సుమారు 40 కోట్ల మంది వరకు భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.